అందరికీ శనార్థులు. మీకు ఈ ముచ్చట తెలుసా? నల్గొండలో మేఘనమ్మ కౌటిల్యారెడ్డి గారు ఎంత మంచి పెళ్లి చేసుకున్నారో. ఆర్గానిక్ పెళ్ళబ్బా, చూడ్డానికి 2 కళ్ళు చాలయ్యట. తాటాకు పందిళ్ళు, బంతిపూల మాలలో, మామిడి తోరణాలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నాటి కాలంలాగా ఇప్పుడు చేసుకున్నది మేఘనమ్మ. మేఘనారెడ్డి గారు, మీ నిర్ణయం చాలా బాగుందబ్బా, సూపరో సూపర్. ఎటు చూసినా మంగళప్రదంగా. ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లి చేయాలంటే డెకరేషన్ కానీ ఫుడ్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ అబ్బా. అలా కాకుండా పెళ్ళంటే ఏంటి, దాని పద్ధతులు ఏంటి, ఏది దేనికి చేస్తారు, ఎందుకు చేస్తారు, ప్రతి ఒక్కటి వివరంగా రాసి బ్యానర్లు కూడా కట్టిపించిండ్రు. ఇప్పుడున్న జనరేషన్కు గివన్నీ ఏమేరక, 3 ముళ్ళు వేసుకున్నామా, కాళ్ళకు మట్టలు పెట్టుకున్నామా, లగ్గం అయిపోయిందా, గక్కడి వరకే తెలుసు. తెలియని వాళ్ళు అసలు అందరికీ మేఘనమ్మ మంచిగా తెలిసేటట్టు అన్ని బ్యానర్లు రాసి పెట్టింది. గుడ్ ఐడియా. మేఘనమ్మకు వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ భర్త, వాళ్ళ అత్తమామ ఒప్పుకున్నాడు కూడా ఇంకొక ఎత్తు. మరి వాళ్ళందరికి కూడా శనార్థులు. అమ్మా, మీ బిడ్డకు మంచి విలువిచ్చేసి మీరు మంచి ఆలోచనతో ముందుకొచ్చిండ్రు. మేఘనారెడ్డి గారు చేసినట్టుగా ఇప్పుడున్న యువత ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ తల్లి తండ్రికి బర్డెన్ తగ్గుతుంది. ₹1 సంపాదించాలంటే తను చాలా కష్టపడతాడు మిడిల్ క్లాస్ పర్సన్. సో బిడ్డ పెళ్లి చేసినాం, కొడుకు పెళ్లి చేసినాం అంటే చేతిలో పైసలు లేకుంటే అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి సప్పు తెచ్చి చేస్తారు. ఎంత కష్టపడి మళ్ళీ అప్పో సప్పో తీర్చుకోవాలి. ఎంత ఖర్చు పెట్టినామనేది కాదు, ఎంత ఖర్చు పెట్టినా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నామా, సంతోషంగా ఉన్నామా అనేది మాత్రమే కావాలి. సో ఇప్పుడున్న యువతలో మేఘనారెడ్డి గారు ఫస్ట్ టైం ముందుకు వచ్చేసిండ్రు ఆర్గానిక్ పెళ్ళి. అందరు ఇప్పుడు లైన్ కట్టాలి. మేఘనారెడ్డి గారు ఇప్పుడు ఎట్లా చేసుకున్నారో అందరు అట్లా లైన్ కట్టాలి. కడితే ఆర్గానిక్. భూమిలో ఎన్ని వ్యర్థ పదార్థాలు అమ్మా భూమాత. సో తెలంగాణ వంటలు, మంచి కడుపు నిండా భోజనం అండ్ ఆర్గానిక్ పెళ్ళి నాకైతే బాగా నచ్చిందబ్బా. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మన తెలంగాణ వంటిల్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.